ఐశ్వర్యములు పొందుతారు. అలాగే కలియుగంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతము ప్రత్యక్ష ఫలాన్ని ఇస్తుంది. కొందరు స్వామిని సత్యనారాయణుడు అని, కొందరు సత్యేశ్వరుడు అని, కొందరు సత్యదేవుడు అని కూడా పిలుచుకుంటూ ఉంటారు. మనం ఎన్ని చేసుకున్నా కానీ మనకి ఏది కోరిక నెరవేరటం లేదు అంటే ఏదో గట్టిగా మన పాపకర్మ గట్టిగా అడ్డుపడుతుంది. కాబట్టి ఇంకా ఎక్కువ భగవద్ ఆరాధన చేయాలి. నేను సంధ్యావందనం చేసుకున్నానండి, దేవతార్చన చేసుకుంటున్నానండి, నాకు ఇంకా కోరిక నెరవేరటం లేదు, వివాహం కావట్లేదు, సంతానం కలగటం లేదు, ఎక్కువ సార్లు చేయండి. రోజుకు 100 సార్లు గాయత్రి చేస్తున్నానండి, 1000 సార్లు చేయండి, 1000 సార్లు చేస్తున్నా 2000 సార్లు చేయండి. ఎంత ఎక్కువ సార్లు మనం చేస్తే భగవంతుడి నామం పలికితే అంత తొందరగా మన పాప కర్మ తొలగిపోతుంది. ఆ విధంగా మనం చేసే ఈ సత్యనారాయణ స్వామి వారి ఫలము కూడా పుణ్యకార్యం కాబట్టి ఈ ఫలం ఎక్కడికి వెళ్ళదు. మనకి ఏ సందర్భంలో ఈ ఫలం అవసరం వస్తుందో ఆ సందర్భంలో తప్పకుండా భగవంతుడు మనకి ఫలాన్ని అందజేస్తాడు. సనాతనుడైన శ్రీహరి కలియుగంలో అనేక అవతారాలు రూపాలు పొంది భక్తులందరినీ కాపాడుతూ వారి వారి కోరికలు కూడా తీరుస్తూ ఉంటారు. ఎవరికైనా వ్రతము చేయడానికి శక్తి చాలనప్పుడు, శక్తి అంటే డబ్బు లేకపోవడం అంటే కాదు, శరీరం సహకరించకపోవడం, సమయం లేకపోవడము, ఇవన్నీ జరిగినప్పుడు ఫలానా చోట వ్రతము జరుగుతుంది, ఒక భగవత్ కార్యం, వ్రతము కానీ అభిషేకము కళ్యాణం ఏదైనా సరే వెళ్ళి ఆ ప్రాంగణంలో ఉంటే చాలు, ఆ భగవత్ కార్యం పుణ్యకార్యం చూసిన ఫలం చేత మనకు కూడా పుణ్యం కలుగుతుంది. అంతేగాని మనం ఈ బంధువుల్ని పిలవటము, మిత్రుల్ని పిలవటము, భగవత్ కార్యం చేసుకునేటప్పుడు ఎందుకండి అంటే, ఎందుకు పిలుస్తున్నామంటే వాళ్ళందరూ ఈ ప్రాంగణంలో ఉంటారు, ఉండటం చేత వారికి పుణ్యం వస్తుంది. వాళ్ళు కూర్చొని చేయనక్కర్లేదు, ఉండటం చేత వారికి పుణ్యం వస్తుంది. మన ద్వారా మన పుణ్యంలో 100%లో 25% పుణ్యం వాడికి వెళ్ళిపోయింది, మరి చేయించినటువంటి వాడికి 5 వెళ్ళింది, చూసిన వాడికి 5, చేయమని చెప్పిన వాడికి 5, నాకేమో 5 మిగిలిందండి. ఇంత ఖర్చు పెట్టి నేను వ్రతం చేసుకున్నాను, అందరినీ పిలిచాను, భోజనం ఏర్పాటు, బ్రాహ్మణుడు, పూజా సామాగ్రి ఇవన్నీ ఉన్నాయి, నాకు 100% ఫలితం నాకు కావాలి కదా అంటే అది కేవలం మనకి 10%. మరి ఇంకా మనకి ఎలా పెరుగుతుంది దాంట్లో పుణ్యం అంటే, వీళ్ళందరినీ పిలిచాం మనం కాబట్టి తద్వారా వాళ్ళకి మన ద్వారా పుణ్యం వచ్చింది కాబట్టి దాంట్లో మనకి పుణ్యం ఏడవుతుంది. అందువల్ల బంధువులందరినీ పిలిచి వాళ్ళందరి సమక్షంలో వ్రతం చేసుకోవడము. అలాగే సనాతనుడైన శ్రీహరి కలియుగంలో అనేక అవతారాలు రూపాలు పొంది భక్తులందరినీ కాపాడుతూ ఉంటాడు. మనము